నమస్కారం. ఒక స్టూడెంట్ చదువులో వెనకబడితే ఆ తప్పు ఎవరిది? ఇది చాలా ఇండ్లల్లో, స్కూల్స్లో ఎప్పుడూ నడిచే చర్చే. ఈరోజు మనం ఈ టాపిక్ను కొంచెం లోతుగా పరిశీలిద్దాం. అసలు ఒకరి చదువుకి బాధ్యత ఎవరిది? మన విశ్లేషణను ఒక సూటి ప్రశ్నతో మొదలుపెడదాం. ఈ ప్రశ్న చాలా పవర్ఫుల్. చూడండి, ఒక వస్తువు తయారీలో ఫైనల్ రిజల్ట్ను బట్టి కార్మికుడిని మెచ్చుకుంటాం, బానే ఉంది. కానీ ఆ వస్తువు తయారు చేయడానికి కావలసిన ముడిసరుకు అంటే రా మెటీరియల్ కరెక్ట్గా ఉండాలి కదా. అది ఎవరివ్వాలి? మన మొత్తం చర్చకి ఇదే పునాది. సరే, ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికి మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ముందుగా ఈ నిందల పర్వం గురించి చూద్దాం. ఆ తర్వాత విద్యకుండే 3 పిల్లర్స్ ఏంటో తెలుసుకుందాం. దానికి సపోర్ట్గా చరిత్ర నుంచి ఒక ఉదాహరణ, కంసాలి వాదన ఒకటి చూసి చివరికి ఈ బాధ్యతను ఎలా పంచుకోవాలో చర్చిద్దాం. మొదటి భాగం నిందల ప్రశ్న. ఒక స్టూడెంట్ ఫెయిల్ అయితే వెంటనే ఎవరిమీదికి వేలెత్తి చూపిస్తాం అనే విషయంలో సమాజంలో ఓ స్ట్రాంగ్ ఒపీనియన్ ఉంది. దాన్ని ఇప్పుడు చూద్దాం. సాధారణంగా మనమందరం వినే మాటేంటంటే, ఒక స్టూడెంట్ పాస్ అవ్వలేదంటే దానికి కారణం టీచర్ సరిగ్గా చెప్పకపోవడమే అని. మొత్తం తప్పు టీచర్ మీదే వేసేస్తాం. ఇది చాలా కామన్గా వినిపించే మాట. కానీ ఇందులో నిజమెంత అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడే మన విశ్లేషణ ఒక కొత్త మోడల్ను మన ముందు పెడుతుంది. అదే విద్యకుండే 3 స్తంభాల సిద్ధాంతం. అంటే ఎడ్యుకేషన్ అనేది ఒకరి మీద ఆధారపడి లేదు, దానికి 3 పిల్లర్స్ ఉన్నాయన్నమాట. ఈ సిద్ధాంతం ప్రకారం ఎడ్యుకేషన్ అనేది కేవలం వన్ వే ట్రాఫిక్ కాదు, ఇదొక ట్రయాంగిల్ లాంటిది. ఒకవైపు టీచర్, రెండోవైపు స్టూడెంట్, మూడోవైపు తల్లిదండ్రులు, ఇంకా వాళ్లు పెరిగే సమాజం. ఈ ముగ్గురు కలిసి పనిచేస్తేనే సక్సెస్ వస్తుంది. ఇప్పుడు ఈ స్లైడ్లో ఉన్న నంబర్స్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. బాధ్యతను 100% తీసుకుంటే టీచర్ది కేవలం 33%, స్టూడెంట్ది ఇంకో 33%, ఇక పేరెంట్స్, సొసైటీది కలిపి 34%. అంటే టీచర్ రోల్ చాలా ముఖ్యం కాదనలేం, కానీ అది ఈ మొత్తం ప్రాసెస్లో ఒక వంతు మాత్రమే. అంటే లెక్క ప్రకారం చూస్తే దాదాపు 67%, అంటే 3/2 వంతుల బాధ్యత స్టూడెంట్ ఇంకా వాళ్ల తల్లిదండ్రుల మీదే ఉంది. కాని జరుగుతున్నదేంటి? ఈ 67% భారాన్ని కూడా తెచ్చి కేవలం 33% వాటా ఉన్న టీచర్ మీదే వేసేస్తున్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్? సరే, ఈ 3 పిల్లర్స్ థియరీని ఇంకా బలంగా అర్థం చేసుకోవడానికి మనం చరిత్రలోకి వెళ్దాం. మహాభారతంలోని ద్రోణాచార్యుడి కథను ఒక కేస్ స్టడీలా చూద్దాం. ఆ క్లాస్ రూంలో ఫ్యాక్ట్స్ చూద్దాం. గురువు ఒక్కరే, ద్రోణాచార్యుడు. సిలబస్ అందరికీ ఒకటే, అస్త్రవిద్య. మొత్తం స్టూడెంట్స్ 105 మంది, కౌరవులు పాండవులు కలిపి. కాని ఫైనల్ రిజల్ట్ ఏంటే? అర్జునుడు ఒక్కడే అత్యుత్తమ విలుకాడు అయ్యాడు. ఇక్కడ మనల్ని ఆలోచింపచేసే ప్రశ్న ఇదే. గురువు ఒకరే, సిలబస్ ఒకటే, అన్నీ ఒకేలా ఉన్నప్పుడు ఫలితంలో ఎందుకంత తేడా వచ్చింది? మిగిలిన 104 మంది ఎందుకు అర్జునుడులా అవ్వలేకపోయారు? సమాధానం టీచర్లో లేదు, స్టూడెంట్లోనే ఉంది. స్టూడెంట్కుండే గ్రహణ శక్తి, అంటే అర్థం చేసుకునే కెపాసిటీ, నేర్చుకోవాలనే శ్రద్ధ, కాన్సంట్రేషన్, ఇవే ఆ తేడాకు కారణం. ప్రాబ్లం అవుట్పుట్లో కాదు, ఇన్పుట్లోనే ఉందన్నమాట. ఈ ఇన్పుట్ అవుట్పుట్ విషయం ఇంకా సింపుల్గా అర్థం కావడానికి మన విశ్లేషణ ఒక మంచి యానలాజీని చూపిస్తోంది. అదే కంసాలి అంటే స్వర్ణకారుడి లాజిక్. ఒక్కసారి ఆలోచించండి, ఒక స్వర్ణకారుడికి స్వచ్ఛమైన బంగారమిస్తే దాన్ని కరిగించి ఒక మంచి ఆభరణం తయారుచేస్తాడు. అదే స్వర్ణకారుడికి ఒక మట్టి ముద్ద ఇచ్చి దీంతో బంగారు గొలుసు చెయ్యి అంటే అవుతుందా? కాదు కదా. ఇక్కడే అసలు పాయింటుంది. క్రమశిక్షణ లేని, నేర్చుకోవాలన్న ఆసక్తి లేని స్టూడెంట్ను క్లాస్కి పంపి టీచర్ను అద్భుతాలు చేయమంటే ఎలా? ఈ స్లైడ్లో ఉన్న వాక్యం ఎంత పవర్ఫుల్గా ఉందో చూడండి. మట్టిని బంగారం చేయడం సైన్స్కే సాధ్యం కానప్పుడు ఒక ఉపాధ్యాయుడికి అది ఎలా సాధ్యం? ఇప్పుడు మనం ఇదే విషయాన్ని నెంబర్స్ పరంగా చూద్దాం. ఒక స్టూడెంట్ 24 గంటల జీవితాన్ని టైం ప్రకారం విడతీసి చూస్తే బాధ్యత ఎవరిదో మనకే ఇంకా క్లియర్గా తెలుస్తుంది. ఈ చార్ట్ చూడండి. ఒక రోజులో స్టూడెంట్ కేవలం 6 గంటలు మాత్రమే స్కూల్లో టీచర్ కంట్రోల్లో ఉంటాడు. మరి మిగిలిన 18 గంటలు? అంటే 3 రెట్లు ఎక్కువ టైం ఇంట్లో, సమాజంలో, అంటే తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే గడుపుతాడు. అసలైన ప్రమాదమంతా ఈ 18 గంటల్లోనే ఉంటుంది. ఇంట్లో గొడవలు, తల్లిదండ్రులు పట్టించుకోకపోవటం, ఫ్రెండ్స్ ప్రభావం,
అన్నింటికన్నా ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభావం. ఇవన్నీ స్టూడెంట్ మైండ్ సెట్ను నెగిటివ్గా మార్చేయొచ్చు. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. 18 గంటల పాటు జరిగిన డ్యామేజ్ను ఒక టీచర్ తనకున్న ఆ 6 గంటల్లో ఎలా రిపేర్ చేయగలడు? ఇది లాజికల్గా చూసినా, మ్యాథమెటికల్గా చూసినా సాధ్యమయ్యే పని కాదు కదా. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? మన విశ్లేషణ కొన్ని దారులను చూపిస్తోంది. ఫస్ట్, ప్రతిదానికి టీచర్లను నిందించడం ఆపాలి. అసాధ్యమనే టార్గెట్లు పెట్టకూడదు. స్టూడెంట్ చదువులో పేరెంట్స్ను మరింత బాధ్యులుగా చెయ్యాలి. ఇక అన్నింటికన్నా ముఖ్యంగా స్టూడెంట్స్ ప్రవర్తన మీద కాన్సంట్రేట్ చెయ్యాలి. ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక విషయం ఇది: టీచర్ అనేవాడు మ్యాజిక్ చేసే మెజీషియన్ కాదు, దారి చూపించే ఒక గైడ్ మాత్రమే. స్టూడెంట్ అనే ముడిసరకు కరెక్ట్గా ఉంటేనే ఆ గైడ్ దానికి ఒక మంచి రూపాన్నివ్వగలడు.